హలో అండి. ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ సమ్మర్ ఫ్రాక్. దాని మేకింగ్ ఎలానో చూద్దాము. అయితే ఇక్కడ నేను రేయాన్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్‌ని డిజైన్ చేయడానికి కావాల్సిన మెజర్‌మెంట్స్ షోల్డర్ 14.5, చెస్ట్ 39 ఇంచెస్, వేస్ట్ 31 అండ్ ఫ్రాక్ లెంత్ 44 ఇంచెస్. బాడీస్ లెంత్ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీచ్ కలర్ క్లాత్‌ని రివర్స్ చేసి ఫస్ట్ బ్యాక్ డ్రాఫ్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి క్లాత్‌ని సింగిల్ ఫోల్డ్ చేసే పెట్టాను. ఎందుకంటే పై పార్ట్ బ్యాక్ డ్రాఫ్ట్, కింది పార్ట్ ఫ్రంట్ డ్రాఫ్ట్ అన్నమాట. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో పైన ఒక 1 ఇంచ్ వదిలేసి రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. దానికి సివల్వెన్స్ హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రిఫరెన్స్ లైన్ నుంచి కిందికి 15 ఇంచెస్ బాడీస్ లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ లెంగ్త్‌కి సివల్వెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ 14.5/2 చేస్తే 7.25 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ స్ట్రాప్ విడ్త్ 3.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఇది బ్యాక్ డ్రాఫ్ట్ కాబట్టి బ్యాక్ నెక్ డెప్త్ 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ షేప్‌కి కూడా సివల్వెన్స్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఇది బ్యాక్ సైడ్ క్లోజ్ నెక్ కాబట్టి అంటే స్మాల్ నెక్ కాబట్టి నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి షోల్డర్ ఎడ్జ్‌కి స్లోప్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. సివల్వెన్స్ కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ 39/6 ప్లస్ 0.5 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర నుంచి డయాగ్నల్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకొని అక్కడ 1 ఇంచ్‌ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్ నుంచి మార్క్ చేసిన 1 ఇంచ్ పాయింట్‌ని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆర్మ్ హోల్ లెంత్ మీద చెస్ట్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాలి. 39/4 చేస్తే 9.75 ఇంచెస్ చెస్ట్ రౌండ్ వచ్చింది. ఈ విడ్త్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ విడ్త్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 31 ఇంచెస్. దాన్ని 4తోని డివైడ్ చేస్తే 7.75 వచ్చింది. ప్లస్ ఇది బ్యాక్ డ్రాఫ్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచే డాట్‌ని మనము డ్రాఫ్ట్ చేస్తాం. సో, 7.75కి హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేసి ఆ మార్కింగ్ పాయింట్ నుంచి చెస్ట్ విడ్త్ పాయింట్‌కి కలుపుతూ లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ ఎడ్జ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వేస్ట్ లైన్ నుంచి మార్కింగ్ పాయింట్‌కి ఒక కర్వీ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ కర్వీ లైన్ మిడ్ పాయింట్ నుంచి డాట్ విడ్త్ 3.5ని మనము బ్యాక్ సైడ్‌కి మార్క్ చేసుకొని డాట్ విడ్త్ ఆల్రెడీ మెజర్ చేసాం కదా! దాన్ని ఇక్కడ డాట్ లెంగ్త్‌కి రెండు వైపులా 0.25 వచ్చే విధంగా మార్క్ చేసుకొని డాట్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ సీమ్ ఎలిమెంట్స్ 1 ఇంచే తీసుకుంటున్నాను. అది మార్క్ చేసుకొని లైన్‌ని డ్రా చేసుకోవాలి. దీనితో బ్యాక్ డ్రాఫ్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆర్మ్ హోల్‌కి సివల్వెన్స్ మార్క్ చేయడం మర్చిపోయాను. దానిని హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ప్రతి ఎడ్జ్‌కి సివల్వెన్స్ మార్క్ చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ డ్రాఫ్ట్ చేద్దాము. దానికోసం కింద ఎడ్జ్‌లో ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఆ లైన్ నుంచి 0.5 ఇంచెస్ సివలెన్స్ తీసుకొని ఇంకొక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ నుంచి పై వైపుకి మన బాడీస్ లెంగ్త్ 15 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. సివల్వెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ విడ్త్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ స్ట్రాప్ విడ్త్ 3.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ పాయింట్ ఎడ్జ్ నుంచి పై వైపుకి హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేసుకొని, ఈ పాయింట్ నుంచి షోల్డర్ ఎడ్జ్‌కి ఒక స్లోప్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డెప్త్ 4.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని, షోల్డర్ ఎడ్జ్ నుంచి ఈ డెప్త్ వరకి యూ షేప్ వచ్చేలాగా కర్వీ లైన్‌ని డ్రా చేసుకోవాలి. దీనితో పాటు సివల్వెన్స్‌ని కూడా మార్క్ చేసుకోవాలి.
ఆర్మ్ హోల్ లెంత్ 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకొని, ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర డయాగ్నల్ లైన్‌ని డ్రా చేస్తాం కదా! సేమ్ డ్రా చేసి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ డ్రాఫ్ట్ కాబట్టి, ఈ డయాగ్నల్ లైన్ 1 ఇంచ్ దగ్గర నుంచి లోపలి వైపుకి హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్ నుంచి 0.3 ఇంచెస్‌ని కూడా లోపలి వైపుకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్‌కి సివల్ వెన్స్ కూడా అదే షేప్‌లో మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ విడ్త్ 9.75 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వెయిస్ట్ విడ్త్ 7.75ని మార్క్ చేసుకొని, అక్కడి నుంచి ఫ్రంట్ డ్రాఫ్ట్ విడ్త్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 8.75ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి పై వైపుకి హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేసుకొని, వేస్ట్ లైన్ మీద నుంచి కర్వీ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మిడ్ పాయింట్ నుంచి డాట్ లెంత్ 2.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని, డాట్ విడ్త్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసాం కదా! దాన్ని ఇక్కడ లైన్‌కి రెండు వైపులా 0.5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని, డాట్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ ప్యాటర్న్‌ని ఇప్పుడు కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను బ్యాక్ డ్రాఫ్ట్‌లో లాగానే ఫ్రంట్ డ్రాఫ్ట్‌లో కూడా సివల్ వెన్స్ మార్క్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ సైడ్ సివల్ వెన్స్ 1 ఇంచ్‌ని మార్క్ చేసుకొని లైన్‌ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్యాటర్న్‌ని కంప్లీట్‌గా కట్ చేసుకోవాలి. మర్చిపోవడం సహజం. కానీ అలర్ట్‌గా ఉండి కట్ చేసుకోవాలి. మీరు మాత్రం చాలా అలర్ట్‌గా ఉండి కట్ చేయండి. దీనితో ఫ్రంట్ డ్రాఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్లీవ్ డ్రాఫ్ట్. స్లీవ్ డ్రాఫ్ట్‌కి మనము బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ సివల్ వెన్స్‌ని వదిలేసి మనం మెజర్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్‌లో 1 ఇంచ్ సివల్ వెన్స్ కూడా ఉంది. అంటే టోటల్ 8 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ చూడండి నేను 4 ఫోల్డ్స్ చేసి క్లాత్‌ని పెట్టుకున్నాను. ఇక్కడ పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్లీవ్ క్యాప్ హైట్ 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఒక రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ 9 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. అయితే స్లీవ్ ఎడ్జ్ నుంచి స్లీవ్ క్యాప్ హైట్‌కి మార్క్ చేసిన లైన్ మీదకి డయాగ్నల్‌గా మనం టేప్‌ని పెట్టి 8 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచెస్ నుంచి బయట వైపుకి 1 ఇంచ్ సివల్ వెన్స్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ఎడ్జ్ నుంచి క్యాప్ హైట్ వరకు స్లీవ్ షేప్‌ని డ్రా చేసుకుందాము. ఇది స్లీవ్ యొక్క బ్యాక్ సైడ్ కర్వ్. ఇదే విధంగా ఫ్రంట్‌ని డ్రాప్ చేయడానికి స్లీవ్ కర్వ్ షేప్ నుంచి లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ స్లీవ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్ ఎడ్జ్ నుంచి కింది వైపుకి స్ట్రెయిట్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము స్లీవ్ ఎడ్జ్ రౌండ్‌లో ఎలాస్టిక్ యూజ్ చేస్తాము. అండ్ అక్కడ చిన్న చిన్న ప్లీట్స్ కూడా వస్తాయి కాబట్టి లైన్‌ని స్ట్రెయిట్‌గానే డ్రా చేయాలి. స్లీవ్ రౌండ్‌ని ఇక్కడ మెన్షన్ చేయము. ఎలాస్టిక్‌ని యూజ్ చేసేటప్పుడే అక్కడ మెజర్ చేస్తాము. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఈ స్లీవ్‌ని ఓపెన్ చేసి ఫ్రంట్ కర్వ్‌ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేర్ లెంత్ కట్ చేసే ముందు మళ్ళొకసారి బాడీస్ లెంత్ చూసుకుందాము. టోటల్ 15 ఇంచెస్ బాడీస్ లెంత్ కదా! అండ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. సో, 44 - 15 చేస్తే 29 అనేది ఫ్లేర్ లెంత్ అవుతుంది. సో, ఇప్పుడు అది కట్ చేసుకుందాము. సో, బాడీస్ అండ్ స్లీవ్ కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన క్లాత్‌తో ఇప్పుడు ఫ్లేర్ కట్ చేసుకుంటున్నాను. ఫ్లేర్‌ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కింద లెంత్‌ని మెజర్ చేసి కింద కూడా 1 ఇంచ్ సివల్ వెన్స్‌ని వదిలేసి కట్ చేసుకోవాలి. అంతే. ఇదిగోండి ఇది ఫ్లేర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకెట్స్‌ని డ్రాప్ చేసుకుందాము. ఈ ఫ్రాక్‌కి 2 పాకెట్స్ పెడుతున్నాను. అవి అటాచబుల్ పాకెట్స్. అంటే పాకెట్స్‌ని పైన పెట్టి స్టిచ్ చేయడమే. సో, ఈ పాకెట్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. దానికోసము ఒక రిఫరెన్స్ లైన్ అండ్ సివల్ లైన్స్‌ని మార్క్ చేసుకొని లెంత్‌ని మెజర్ చేసుకోవాలి. తర్వాత
విడ్త్‌ని కూడా మెజర్ చేసి సివ్ ఎలిమెంట్స్ మార్క్ చేసుకొని రెక్టాంగిల్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత పాకెట్ ఓపెనింగ్ కోసము విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని లెంత్ 2 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్‌ని కలుపుతూ కర్వీ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకోవాలి. దీనితో పాకెట్ డ్రాఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రాక్ స్టిచ్ స్టార్ట్ చేద్దాము. అయితే ఫస్ట్ బాడీ పార్ట్‌ని స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ నేను బాడీస్‌కి లైనింగ్‌ని యూజ్ చేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి. ఫస్ట్ బ్యాక్ పార్ట్‌తో స్టిచ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. లైనింగ్ మీద బ్యాక్ పార్ట్‌ని రివర్స్‌గా పెట్టి ఫస్ట్ నెక్ లైన్ స్టిచ్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నెక్ లైన్ స్టిచ్ చేయడానికి బయా స్ట్రిప్‌ని బదులు రివర్స్ ప్యాటర్న్‌ని యూజ్ చేసి నెక్ లైన్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ లైన్ స్టిచ్ అయిపోగానే ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్‌ని కట్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తము చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. దీని తర్వాత మెయిన్ పార్ట్‌ని రివర్స్ చేసి లైనింగ్ మీద నెక్‌కి టాప్ స్టిచ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్‌ని రివర్స్ చేసి ఎడ్జెస్ మొత్తం స్టిచెస్ వేసుకుంటే క్లాత్ మూవ్ అవ్వకుండా అక్కడే ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్‌ని కట్ చేసుకోవాలి. దీనితో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ డాట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎలాగైతే బ్యాక్ సైడ్ రెడీ అయిపోయిందో ఫ్రంట్ సైడ్‌ని కూడా అలాగే నెక్‌కి స్టిచ్ వేసుకొని రివర్స్ చేసి ఫ్యాబ్రిక్‌ని సైడ్‌ని మొత్తం స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ చాలా ప్లెయిన్‌గా ఉంది అనిపించి ప్యాచ్ వర్క్ చేద్దామని షోల్డర్ నుంచి కింది వైపుకి 7 ఇంచెస్‌లో ఒక లైన్‌ని డ్రా చేశాను. ఇక్కడ చూడండి లైన్ కనిపిస్తుంది కదా! ఈ లైన్ మీద గ్రీన్ కలర్ ఒక పట్టీ తీసుకొని దానితోని ప్యాచ్ వర్క్ చేయాలి అనుకున్నాను. మీరు కూడా కావాలంటే మీ క్రియేటివిటీని యూజ్ చేసి ప్యాచ్ వర్క్ ఇంకా వేరే విధంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ పట్టీ వెడల్పు 2 ఇంచెస్ అయితే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి లైన్ మీద స్టిచ్ చేస్తాను. ఇక్కడ చూడండి స్టిచ్ లైన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌గా కింద ఉన్న బ్లూ లైన్ మీదనే వస్తుంది. ఇలా ప్రాపర్‌గా స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా దీన్ని స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసేసి గోరుతో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రీన్ పట్టీ కింద ఇలాంటి కాటన్ లేస్ ఒకటి నాకు మార్కెట్‌లో దొరికింది. దీనిని కింద పెట్టి స్టిచ్ చేసుకుంటాను. అయితే ఫ్లవర్ మొత్తం కాకుండా హాఫ్ వచ్చే విధంగా పట్టీ కింద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టిచ్ చేస్తూ ఉంటేనే ఎంత యూనిక్‌గా కనిపిస్తుందో. మీరు గూడా ఇలాంటి లేసెస్‌తోని క్రియేటివ్‌గా ఆలోచించి మంచి మంచి డిజైన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడీ అయిపోయిన ఈ ఫ్రంట్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని మధ్యలోంచి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్లాకెట్స్‌ని స్టిచ్ చేస్తాను కాబట్టి ప్లాకెట్‌ని స్టిచ్ చేయడానికి సేమ్ 2 ఇంచెస్ పట్టీని రివర్స్ సైడ్‌లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని ఓపెన్ చేసి పట్టీని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్‌ని వేసుకోవాలి. కానీ నెక్‌కి ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది కదా! ఈ పట్టీని ఇక్కడ చూసిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసి సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. దీనితో ఈ ప్లాకెట్ పై వైపు ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్‌ట్రాగా మళ్ళీ ఎలాంటి స్టిచ్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవైపు ప్లాకెట్ రెడీ అయిపోయింది గదా! సేమ్ ఇదే విధంగా రెండో వైపు ప్లాకెట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్, సెంటర్ పార్ట్‌ని జాయిన్ చేయడానికి ఈ ప్లాకెట్స్‌ని ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్‌గా పెట్టి పిన్ చేసుకోవాలి. ఈ ప్లాకెట్స్‌ని కింద వైపు లాక్ చేసుకోవాలి. తర్వాత ప్లాకెట్‌ని మనకు కావాల్సిన హైట్ వరకు స్టిచ్‌ని 3 వైపులా వేసుకొని లాక్ చేసుకోవాలి. ప్లెయిన్‌గా ఉన్న ప్లాకెట్ మధ్య భాగంలో ఇలా స్టిచ్ వేస్తూ చిన్న డిజైన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇది గూడా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్‌ని పెట్టేసి షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ స్టిచ్ అయ్యాక స్లీవ్స్‌ని
స్టిచ్ చేసుకోవాలి. అయితే స్లీవ్స్‌కి కింద భాగంలో ఎలాస్టిక్‌ని స్టిచ్ చేస్తాం కదా! అదెలాగో చూద్దాము. ఇక్కడ స్లీవ్స్‌కి నేను ఎలాంటి లైనింగ్‌ని యూజ్ చేయట్లేదు. ఇదిగోండి ఇలాంటి 1 ½ ఇంచ్ వెడల్పు గల పట్టీని తీసుకొని రివర్స్ సైడ్‌లో స్లీవ్‌కి స్టిచ్‌ని వేసుకోవాలి. తరువాత పట్టీని బయటికి ఓపెన్ చేసి దీని మీద టాప్ స్టిచ్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్‌ని రివర్స్ చేసి అంటే స్ట్రెయిట్‌గా చేసుకొని ఈ పట్టీ పై భాగంలో కొంచెము అంటే 0.25 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్‌ని వేసుకోవాలి. తర్వాత ఈ పట్టీకి ఎగ్జాక్ట్‌గా మధ్యలో స్టిచ్‌ని వేసుకోవాలి. దీనితో ఈ పట్టీ 2 పార్ట్స్‌లో డివైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 2 ఎలాస్టిక్స్‌ని యూజ్ చేస్తాము. అండ్ స్లీవ్ ఎడ్జ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ అంటే మనము దాదాపు 9 ½ ఇంచెస్ ఎలాస్టిక్‌ని తీసుకోవాలి. ఇక్కడ 2 ఎలాస్టిక్స్‌ని తీసుకుంటున్నాను. అండ్ ఒక ఎలాస్టిక్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా లూప్‌లోకి ఎక్కించుకోవాలి. తర్వాత దీన్ని 2 సైడ్స్ లాక్ చేసుకున్న తర్వాత వేరొక ఎలాస్టిక్‌ని కూడా ఇదే విధంగా ఎక్కించి ఎడ్జెస్‌ని లాక్ చేసుకోవాలి. దీనితో ఒక స్లీవ్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా రెండో స్లీవ్‌ని కూడా రెడీ చేసుకోవాలి. అయితే ఇక్కడ విడ్త్‌ని బట్టి ఎలాస్టిక్ లెంత్ ఎంత తీసుకోవాలి అనే దాని మీద డౌట్ వస్తుంది. దానికోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను రిఫరెన్స్ కోసం. నెక్స్ట్ స్టెప్‌లో బాడీ ఆర్మ్ హోల్ దగ్గర స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ స్టిచ్ అయిపోయాయి. ఇప్పుడు బాడీకి ఒకవైపు స్లీవ్ నుంచి వేస్ట్ వరకు స్టిచ్‌ని వేసుకోవాలి. అంటే కంప్లీట్ ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడీ అయిపోయిన ఈ బాడీ పార్ట్‌కి ఫ్లేర్‌ని స్టిచ్ చేసే ముందు పాకెట్‌ని రెడీ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఈ కర్వీ పార్ట్ అనేది పాకెట్ ఓపెనింగ్. అయితే ఈ కర్వీ పార్ట్‌లో గ్రీన్ కలర్ ప్యాచ్‌తోని ఫినిషింగ్ చేసుకుందాము. ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ అనేది బయా స్ట్రిప్. బయా స్ట్రిప్‌ని నెక్ లైన్‌కి ఎలాగైతే స్టిచ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగనే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ బయా స్ట్రిప్ అనేది పై వైపుకి స్టిచ్ చేస్తున్నాను డిజైన్ కోసం. తర్వాత మిగిలిన పాకెట్ ఎడ్జెస్‌ని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. దీనితో ఫ్లేర్‌కి స్టిచ్ చేయవలసిన 2 ప్యాచ్ పాకెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఈ పాకెట్స్ సైడ్స్‌కి కాకుండా ఫ్రంట్ సైడ్ వస్తాయి. సో, పాకెట్స్‌ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఫ్లేర్‌ని ఓపెన్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. పైనుంచి 2 ½ ఇంచెస్‌కి అండ్ సైడ్ నుంచి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్ లైన్స్ మీద ఎగ్జాక్ట్‌లీ పాకెట్ వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత పిన్స్‌తోని సెక్యూర్ చేసుకొని, బయా స్ట్రిప్ స్టిచ్ చేసిన పార్ట్‌ని వదిలేసి, మిగిలిన 3 సైడ్స్‌లో స్టిచ్‌ని వేసుకోవాలి. దీనితో వన్ సైడ్ పాకెట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా రెండో వైపు కూడా మార్క్ చేసుకొని పాకెట్‌ని స్టిచ్ చేసుకోవాలి. టూ పాకెట్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్లేర్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేర్‌ని అటాచ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు పాకెట్స్ ఫ్రంట్ సైడ్‌లో వచ్చే విధంగా చూసుకొని ఫ్లేర్‌కి లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేర్‌కి ప్లీట్స్ స్టిచ్ చేసుకుందాము. అయితే ఇక్కడ స్టిచ్ చేసే ప్లీట్స్‌ని నైఫ్ ప్లీట్స్ అంటారు. అంటే అన్నీ ఒకే వైపు తిరిగి ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కలిపి ఒకే రొటేషన్‌లో ఎయిదర్ క్లాక్ వైస్ ఆర్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఉంటాయి. అండ్ ఇక్కడ నేను స్టిచ్ చేసే ప్లీట్స్ ఎగ్జాక్ట్‌లీ 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయిన ఈ ఫ్లేర్‌ని బాడీకి కలిపి స్టిచ్ చేద్దాము. ఇక్కడ చూడండి పాకెట్ ఉన్న ప్లేస్‌లోనే బాడీ ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. దీనితో ఫ్లేర్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పార్ట్ అంటే వేరే వైపు స్లీవ్ నుంచి వేస్ట్ లైన్ టు ఫ్లేర్ మొత్తానికి కలిపి స్టిచ్‌ని వేసుకుంటే సమ్మర్ స్పెషల్ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఇంతవరకు చూసేశారు కదా!
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ ఎడ్జ్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి, ఇది సైడ్ వ్యూ, సైడ్ పాకెట్, స్లీవ్ అండ్ ఫైనల్లీ ది ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రాక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.